హలో గైస్, రీసెంట్గా నేను నా ఫ్యామిలీతో షిరిడి వెళ్ళాను అనమాట. 2 days ట్రిప్. సో ఈ వీడియోలో నేను ఆ ఎక్స్పీరియన్సెస్, ఆ వీడియోస్ అవన్నీ నాకు మెమరీస్గా ఉండడానికి ఈ వీడియో చేశాను. ఇది ఐటినరీ కాదు, లేకపోతే అక్కడ ఉన్న ప్లేసెస్, అక్కడ తినాల్సిన ఫుడ్ ఏం కాదు. ఓన్లీ నా ఎక్స్పీరియన్సెస్ నా ఫ్యామిలీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ట్రైన్ ఎక్కిన వెంటనే నైట్ ఎక్కాం. మార్నింగ్ కూర్చొని కొంతసేపు హౌసే ఆడుకున్నాం అనమాట. సో వెళ్ళగానే నాగర్సోల్లో దిగాము మార్నింగ్ 9 o'clockకి. సో మేమందరం కలిసి వెళ్ళాం ఈ ట్రిప్కి. మా అత్తయ్య, మావయ్య, మమ్మీ, డాడీ, పిన్ని, చిన్నాన్న, అమ్మమ్మ, తాతయ్య, ఒక 6 మంది పిల్లలు. సో ట్రైన్ దిగడానికి ఆల్మోస్ట్ మార్నింగ్ 9:45, 10 అయింది. కరెక్ట్ ట్రైన్లో దింపేసింది. నాగర్సోల్ దొరికిందనమాట ట్రైన్. ఇది మొత్తం మా లగేజే. ఆల్రెడీ మావయ్య అన్నీ మాట్లాడేసి పెట్టేశారు. హోటల్ నుంచి మా కోసం ఒక టెంపో వచ్చింది, బయట వెయిట్ చేస్తుంది అనమాట. కానీ నాగర్సోల్ రైల్వే స్టేషన్ మాత్రం జాతరలా ఉంటుంది. జనరల్గా ఎవరు షిరిడి వెళ్ళాలన్నా నాగర్సోల్లోనే తీసుకుంటారు. ఆ టైంకే టికెట్లు దొరుకుతాయి కూడా ఆ ట్రైన్కి. స్టేషన్ బయటికి రాగానే మొత్తం చాలా వెహికల్స్ ఉంటాయి. టెంపోస్, కార్లు, ఆటోలు అన్నీ షిరిడీకి తీసుకెళ్ళేవే. జనరల్గా నేను లాస్ట్ ఇయర్ సోలో ట్రిప్కి వచ్చాను. అప్పుడు నాకు నాగర్సోల్ నుంచి షిరిడి వెళ్ళడానికి 200 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ 200-250 రూపీస్ తీసుకుంటారు అంతే. అంతకుమించి ఎక్కువ ఏం తీసుకోరు సోలో వెళ్ళడానికి. క్యాబ్ మాట్లాడుకుంటే ఫ్యామిలీస్ షేరింగ్ క్యాబ్స్ కూడా ఉంటాయి ఇద్దరు వెళ్ళిపోవడానికి. మనిషికి 150, 200, 250 లోపు అయిపోతుంది మనం బేరం ఆడుకునే దాన్ని బట్టి. మాకైతే టెంపో ఆల్రెడీ వచ్చింది, సో అక్కడికే వెళ్తున్నాం. మా అమ్మమ్మని మా అత్తయ్య జాగ్రత్తగా పట్టుకొని తీసుకెళ్తున్నారు. నాకు అసలు పిల్లలు ఇష్టం ఉండదు అనమాట. ఫ్యూచర్లో మరి నన్ను ఎలా ఎవరు పట్టుకొని తీసుకెళ్తారో నాకు తెలియదు. అదే మా టెంపో. ఆల్రెడీ లగేజ్ మొత్తం ఎక్కువ ఉంది కాబట్టి అన్నీ సర్దుతున్నారు. ఆల్మోస్ట్ ఈ టెంపోలో ఒక 20 మెంబర్స్ ఈజీగా పడతారనమాట. మీరు మాట్లాడుకునే ఫ్యామిలీ వస్తే అలా హోటల్ బుక్ చేసుకుంటే వాళ్ళే పంపిస్తారు, మీరు మాట్లాడుకుంటే సరిపోతుంది. మా చెల్లి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంది ప్లేస్. నేను ఫస్ట్ సీట్లో డ్రైవర్ పక్కనే కూర్చుంటానని. సో మమ్మల్ని అందరినీ వెనక్కి తోయడానికి బయట నుంచి వెళ్ళండి వెళ్ళండి అని చెప్తుంది అనమాట. ఇప్పుడు ఫ్యామిలీ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేద్దాం. వీడు మా రెండో కజిన్. ఆ నుంచున్నాడు మా తమ్ముడు. ఆ ఫ్రంట్ కూర్చున్న ఇద్దరు మా చెల్లి, ఇంకా మా మూడో బామ్మర్ది. అక్కడ ఉన్నది మా చిన్నాన్న, ఈవిడ మా పిన్ని. మా అమ్మమ్మ, తాతయ్య, మా మావయ్య ట్రిప్ ప్లానర్, మా అత్తయ్య అండ్ మా మమ్మీ. మా పిన్ని చూడండి హాయ్ చెప్తుంది ఇప్పుడు. వెనకాల ఉంది మా డాడీ, వెనకాల ఉంది మా కజిన్స్ ఇద్దరు. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు రోడ్స్ వరస్ట్గానే ఉన్నాయి. ఈ ఇయర్ కూడా రోడ్స్ ఏమి అంత బాగాలేదు, వరస్ట్గానే ఉన్నాయి. కొంచెం రోడ్స్ బాగున్నాయి, కొన్ని ప్లేసెస్లో చాలా వరస్ట్గా ఉంది. ఎవరైనా ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటే అక్కడే డెలివరీ అయిపోద్ది ఒక పొజిషన్కి వచ్చాక. సో అక్కడి నుంచి ఒక 45 minutes, 1 hour పట్టింది మేము హోటల్కి రావడానికి. ఇదే హోటల్ ద్వారకా పార్క్. ఇది షిరిడీలో టెంపుల్కి ఆల్మోస్ట్ వాకబుల్ డిస్టెన్స్ అనే చెప్పచ్చు. ఇది షిరిడి మెయిన్ బస్ స్టాప్ అయితే దీని ఆపోజిట్ రోడ్లోనే ఉంటుంది. ఆపోజిట్ రోడ్లో ఒక 500 meters అలా నడుచుకుంటూ వెళ్తే ఈ హోటల్ వచ్చేస్తుంది. ఈ బస్ స్టాప్కే మీకు అన్ని మేజర్ సిటీస్ నుంచి కనెక్టివిటీ అయ్యే బస్సెస్ అన్నీ ఈ బస్ స్టాప్లోనే అవుతాయి అన్నమాట. ఈ బస్ స్టాప్ ఆపోజిట్లోనే ఒక పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది షిరిడి. అలా చూసుకుంటే మీకు ఐడియా వచ్చేస్తుంది. కొంతసేపు హోటల్కి ఎలివేషన్ ఇద్దాం మనం ఇప్పుడు. మా చెల్లి డ్రెస్ చూడండి భలే ఉంది, హాయ్ చెప్తుంది.
హోటల్లోకి వెళ్ళగానే రిసెప్షన్లో బాబా పెయింటింగ్ ఉంది. నాకు ఈ పెయింటింగ్ చాలా నచ్చింది. ఇది హ్యాండ్మేడ్ పెయింటింగ్. రిసెప్షన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనం 4 రూమ్స్ తీసుకున్నారనమాట మా మావయ్య. 4 ఫ్యామిలీస్ కాబట్టి. ఈ మెనూ పార్సల్స్కి అనమాట. మనం ట్రైన్లోకి వెళ్ళాలంటే వీళ్ళు ముందే చెప్తే ప్యాక్ చేసి ఉంచుతారు ఈ మెనూలో ప్రకారం. మాకు 3rd ఫ్లోర్లో రూమ్స్ ఇచ్చారు. సో ఆ ఏరియాలో సిట్టింగ్ ఏరియా అనమాట ఆ ఫ్లోర్కి ఇది. ఇలా లిఫ్ట్ దిగి రైట్ సైడ్ వెళ్ళగానే 4 రూమ్స్ అక్కడే ఉన్నాయి. సో మనకి హోమ్ టూర్ చేసేంత హోమ్ ఎలాగో లేదు కాబట్టి రూమ్ టూర్ చేద్దాం. 314 రూమ్ అనమాట. జనరల్గా ఇలాంటి హోటల్స్కి రావడం నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా. అంటే నాకు గుర్తున్నంత వరకు ఫస్ట్ టైమే. ఇది 3 బెడ్లు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఒక 4 హ్యాపీగా పడుకోవచ్చు. ఒక టీవీ ఇచ్చాడు. ఆబ్వియస్గా మరాఠీ ఛానల్స్ తప్ప ఇంకేం రావట్లేదు అనుకోండి, అది వేరే విషయం. ఒక కెటిల్, ఇంకా కాఫీ పొడిలు ఇవన్నీ కామన్ ఇంకే రూమ్లోనైనా. సిట్టింగ్కి 2 చైర్స్, ఒక టీపై. మెయిన్గా మనకు కావాల్సింది వాష్రూమ్ కదా. వాష్రూమ్ ఎలా ఉందో, నీట్గా ఉందో చూడాలి. కమోడికి కూడా ఒక ప్లాస్టర్ వేసాడు శానిటైజ్డ్ అని. ఏం శానిటైజ్డ్ మరి. టవల్స్ అయితే 3 ఇచ్చాడు. ఒక వెల్కమ్ కిట్ ఇచ్చాడు, అంటే బ్రష్, టంగ్ క్లీనర్, ఒక పేస్ట్, ఒక సోప్, ఇలాంటివన్నీ ఇచ్చాడు అనమాట. దువ్వెన్ కూడా ఇచ్చాడు. దువ్వెన్ అయితే చాలా బాగుంది. సో నెక్స్ట్ మన రూమ్ టూర్ అయిపోయిన తర్వాత మనకు అందులో ఇచ్చిన ప్రోడక్ట్స్ టూర్ చూద్దాం. 2 వాటర్ బాటిల్స్, పాల పౌడర్, షుగర్ పౌడర్, బ్రూ పౌడర్, 2 కప్స్, 3 గ్లాసెస్, అన్నీ ఫుల్లీ శానిటైజ్డ్ అంట. కాఫీ పొడి శానిటైజ్ చేయకుండా ఉంటే సరిపోద్ది. సో మా తాతయ్య కాఫీ వచ్చిందనమాట. నేను చేస్తాం తాతయ్య ఆ పొడులతో అంటే, నాకు ఇంకొన్ని రోజులు బతకాలని ఉందని హోటల్ వాడితోనే తెప్పించుకున్నారు కాఫీ. చాలా అవమానంగా ఫీల్ అయ్యి కాఫీ పోసాను అనమాట. సో అందరం రెడీ అయిపోయి నెక్స్ట్ ఫుడ్ తినడానికి వెళ్తున్నాము. అక్కడే రెస్టారెంట్, ఆ హోటల్లోనే రెస్టారెంట్ కూడా ఉంటుంది. అదంతా మా ఫ్యామిలీయే. మూకుమ్మడిగా వెళ్తున్నాం అన్నమాట దాడి చేయడానికి. ఆ రోజు మా బ్యాడ్ లక్ ఏంటంటే ఏసీలు పని చేయట్లేదు ఆ రెస్టారెంట్లో. సో అవుటర్ సీటింగ్లో కూర్చోడానికి వెళ్తున్నాం అనమాట. ఒక 3 టేబుల్స్ సెట్ చేశారు వాళ్ళు మా కోసం. ఒక 15 మంది కూర్చున్నాం వెళ్ళి. మా తమ్ముడు చూడండి యోయో చెప్తున్నాడు. వెళ్ళగానే పొళ్ళు పెట్టాడు. నాకు జనరల్గా పొళ్ళు అంటే కొంచెం ఫ్యాంటసీ టైప్ అనమాట. అంటే లగ్జరీ లాగా అనిపిస్తుంది పొళ్ళు నాకు. అందరూ మీల్స్ చెప్పుకున్నారు, ఫుల్ మీల్స్. మనకి కొంచెం దోలు ఎక్కువ కదా. సౌత్ ఇండియాలోనే సౌత్ ఇండియన్ ఫుడ్స్ తినాం. ఇంకా నార్త్ ఇండియా వెళ్తే సౌత్ ఇండియన్ ఫుడ్స్ ఎలా తింటాం. సో మనం ఒక స్పెషల్ డిష్ ఆర్డర్ చేసాం. ఆ డిష్ రావడానికి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఇలా ఫుల్ మీల్స్ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట. మనం ఆర్డర్ చేసిన నార్త్ ఇండియన్ ఫుడ్ వచ్చింది. లచ్చ పరోటా, పన్నీర్ బటర్ మసాలా. నెక్స్ట్ నేను ఆర్డర్ చేసింది సాబుదానా కిచడి. నార్మల్గా బాగాలేదు కానీ ఆడిచ్చిన ఆ రైతాతో ఏదో తింటే చాలా బాగుంది. సో నెక్స్ట్ మళ్ళీ ఫ్రెష్ అయిపోయి డ్రెస్ వేసుకొని మనం టెంపుల్కి వెళ్ళిపోతున్నాం అనమాట. ట్రెడిషనల్గా రెడీ. మా తాతయ్య ఆయన మనవాడు చాలా జాగ్రత్తగా పట్టుకొని వెళ్తున్నాడు. ఆల్మోస్ట్ టెంపుల్ నుంచి ఒక 500 మీటర్స్ అంతే, ఎక్కువ డిస్టెన్స్ లేదు. సో నడిచే వెళ్ళాం అనమాట. నాకు ఈ షిరిడీలో ఈ సాయిబాబాది ఏదైతే ఉందో ఇది బాగా నచ్చింది నాకు. వాటర్ కూడా చాలా బాగా పడుతుంది. లైవ్లో చూడడానికి చాలా బాగుంది. ఈ వీడియో మా బామ్మది ఐఫోన్లో షూట్ చేసాను కాబట్టి ఇంత క్లారిటీ వస్తుంది. ఈ
ఈవినింగ్ 6 o'clockకి హారతి టికెట్స్ తీసారనమాట మావయ్య. సో హారతికి వెళ్ళాలంటే గేట్ నెంబర్ 1లో నుంచి వెళ్ళాలి. కాకపోతే మేము చెప్పులు వేసుకొచ్చాం, ఇంకా ఫోన్లు కూడా తీసుకొచ్చాం కాబట్టి అవన్నీ పెట్టేయాలి. అవి పెట్టేసి ఇక్కడికి రావాలన్నమాట. అవి కొంచెం ముందుకెళ్ళి రైట్ తిరుగుతూ ఉంటాయి. సో అవన్నీ పెట్టేసి దర్శనానికి వెళ్ళడానికి మళ్ళీ ముందుకు వెళ్తున్నాం అందరం. దర్శనానికి ఫోన్ ఎలో చేయరు కాబట్టి ఇవన్నీ పెట్టేసి మేము దర్శనం చేసుకొని వచ్చాం. ఆల్మోస్ట్ 7:30 కల్లా వచ్చాం. అయిన వెంటనే ద్వారకామాయికి వెళ్ళామన్నమాట. ద్వారకామాయి ఏంటంటే ఒక రకంగా సాయిబాబా ఇల్లు అని చెప్పుకోవచ్చు. ఇక్కడే దుని కూడా ఉంటుంది. ఆ దునిలో నుంచి వచ్చిన బూడిదనే మనకి సాయిబాబా విభూతి కింద ఇస్తారనమాట. సో ఇది ఒక ఫేమస్ ప్లేస్, పవిత్రమైన ప్లేస్ అని చెప్పచ్చు. ఇది సాయిబాబా టెంపుల్ కొంచెం బ్యాక్ సైడే ఉంటుంది. జనం గట్టిగా ఉన్నారు ఆ రోజు. సో ద్వారకామాయి నుంచి జస్ట్ అటు పక్కన వస్తే వెంటనే చావడి ఉంటుంది. చావడి జనరల్గా సాయిబాబా ఎవరైనా హీల్ చేయడానికి, అక్కడ నైట్లు వెళ్ళడానికి, ప్రజల్ని కలవడానికి యూజ్ చేసేవారు అనమాట. సో ఇక్కడ ఒంట్లో బాగాలేని వాళ్ళని ఎవరైనా ఇక్కడ తీసుకొని దర్శనం చేస్తే కొంచెం హీల్ అవుతారని నమ్ముతారు. సో దర్శనం అన్నీ అయిపోయాక మళ్ళీ మా చెప్పులు, ఫోన్ అవన్నీ తీసుకోవడానికి వచ్చాము. అది తీసుకున్నాక మేము ఇప్పుడు డిన్నర్కి వెళ్ళిపోతున్నాం అనమాట. సేమ్ రెస్టారెంట్, అంటే మళ్ళీ పైకి వెళ్ళి కిందకి రావడం ఎందుకని తినేసి వెళ్ళిపోదామని. మా బామ్మర్ది చూడండి నా వీడియోలో చేస్తూ తింటున్నాడు అక్కడ. ఫ్రెంచ్ ఫ్రైస్ పిల్లలకు బాగా ఇష్టం. అంటే 1 year క్రితం వరకు నేను పిల్లోడిగానే ఉండేవాడిని. ఇప్పుడు జాబ్ వస్తుంది కదా, ఎవరు పిల్లోడిగా కన్సిడర్ చేయట్లేదు. నాకు ఇస్తున్నాడు తినమని. వీడు చూడండి పుష్ప తగ్గేది లేదంటున్నాడు. సో ఫ్యామిలీ అందరం ఫుల్గా తినేసి ఆ రోజు నైట్ కార్డ్స్ ఆడుకున్నాం అనమాట. సెంటర్ కార్డు మీకు తెలిసా ఉంటుంది అందరికీ. నాకు 2 cards మంచివి పడ్డాయి, కానీ వేసేటప్పటికి నా ముందు అందరూ కొట్టేశారు ఫుల్ అమౌంట్. సో నేను కొట్టడానికి 100 rupees పడింది. సో మరి ఇంకేం చేస్తాం, ఫుల్ వేసాము, 100 rupees వచ్చింది, సేవ్ చేసుకున్నాం. సో నెక్స్ట్ రోజు పొద్దుటే కూడా మేము మార్నింగ్ దర్శనానికి వెళ్ళాం. ఇంకా ఫోన్ అవి ఏం తీసుకెళ్ళలేదు, ఎందుకంటే ఎలాగో అలౌ చేయరు కదా మళ్ళీ అక్కడ పెట్టడం అయింది అందుకని. సో అయిపోయింది. మధ్యాహ్నం వచ్చి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ స్టార్ట్ అయిపోయాం అనమాట. ఈవినింగ్ 5కి ట్రైన్, డైరెక్ట్ షిరిడి నుంచే ట్రైన్ అనమాట. ఈసారి మాకు బాగానే కుదిరింది. 5కి ఎక్కితే నేను నెక్స్ట్ రోజు మార్నింగ్ దిగిపోతాను. మా మమ్మీ వాళ్ళు వీళ్ళందరూ నెక్స్ట్ రోజు ఈవినింగ్కి దిగుతారన్నమాట 5కి అలాగా. సో మళ్ళీ త్వరలో రావాలని బాబాని బాగా కోరుకొని, అంత మంచి జరగడం కోరుకొని వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా ఒక మంచి ట్రిప్ ప్లాన్ చేయండి. అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్య, మావయ్య, మమ్మీ, డాడీ, పిన్ని, చిన్నన్న, పిల్లలు. ఈసారి నేను మా నానమ్మ, తాతయ్యని మిస్ అయ్యాను ఈ ట్రిప్లో. సో మీరు మాత్రం ఎప్పుడైనా ఇలా కలిసి వస్తే అందరూ హ్యాపీగా వెళ్ళొచ్చేయండి ఒక 2 days దగ్గరలో ఉన్న ప్లేస్కి. సో మా పిన్ని ఈసారి మరీ చెప్పారు, సంక్రాంతికి ఇంటికే రావాలి, ఎట్టి పరిస్థితుల్లో సోలో ట్రావెలింగ్ అని ఎక్కడెక్కడికో వెళ్ళడానికి వీల్లేదు, అవి సెలవులు పెట్టుకుని ఆఫీస్ నుంచి వెళ్ళమన్నారు. సంక్రాంతికి మాత్రం అందరూ మళ్ళీ ఇంటికే రమ్మంటున్నారు. పల్లెటూరు అనమాట, చాలా బాగుంటుంది. సంక్రాంతి చాలా బాగా చేస్తారు. సో మేము రిటర్న్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. సో మంచి వ్యూస్ దొరికాయి. మళ్ళీ సాయిరామ్, ఓం సాయిరామ్ అనుకుంటూ రిటర్న్ వచ్చేసాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇక్కడ వరకు చూస్తున్నాను. థ్యాంక్ యూ.